తెలుగుదేశం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం కూటమిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. అయితే కొన్ని సమస్యలు అంటే ఇంతకుముందు ఇసుక లేక జనాలందరూ అల్లాడిపోతున్నారంటూ చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చాలా పెద్ద ఇష్యూ నడిచింది. అప్పుడు కూడా కరెక్ట్గా ప్రభుత్వం వచ్చింది ఈ టైంలోనే, వర్షాలు పడే టైంలో. అప్పుడు ఇసుక అంతకుముందు ఉన్నటువంటి ఇసుక లేకపోవడం, వాటి సందర్భంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నిరసనలు, ఆగ్రహాలు, ఏది పొట్ట కొడుతున్నావు నువ్వు, నాశనం చేస్తున్నావు నువ్వు అని చెప్పి తీవ్ర విమర్శలు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇసుక కొరత, రేటు అందుకనినే భారీగా ఉంది. అది ఒక ఎత్తు అయితే భవన నిర్మాణాల అనుమతులు అంటే ఈ బిల్డర్లు కట్టేటటువంటి వాటికి సంబంధించిన అనుమతులు ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం రెరా ఇవ్వాలి. రెరా అనుమతి లేకుండా చేయకూడదు. ఇంతకుముందు కార్పొరేషన్లు చేస్తే సరిపోయేది. అలాగే సిఆర్డిఏ, అమరావతి పరిధిలో అయితే సిఆర్డిఏ, విశాఖపట్నం అయితే ఓడా అని చెప్పేసి, లేకపోతే తొడా అని చెప్పేసి తిరుపతి రూట్లో అయితే కనుక అట్లాగుండి. అయితే ఇప్పుడు రెరా అనుమతి కంపల్సరీ. ఈ రెరా అనేటటువంటి దానికి అధికారులు లేరట. రెరా అనుమతుల మంజూరుకి అధికారిని నియమించకపోవడంతో బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అది ఎవరు ఆయన చంద్రబాబు గారి నోటీస్కి తీసుకెళ్ళినట్లేరు. చివరికి ఒక బిల్డర్స్ యజమాని వేణుగోపాల్ నిన్న గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా రెరా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం, ప్రభుత్వం ఇంతవరకు అధికారి నియమించలేదని వాపోయారు. ఇప్పటికైనా రెరా అనుమతుల మంజూరుకి అధికారి నియమించమని చెప్పి కోరారు.